Hello everyone, welcome to our channel Learn with Sindhu. So today I would like to give you the summary of the reading A Letter to God from grade 10. So ఈ రోజు వీడియోలో నేను A Letter to God అనేటటువంటి రీడింగ్ యొక్క సమ్మరీ ఇవ్వబోతున్నాను. వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో A Letter to God is a story written by G.L. Fuentes, Gregorio Lopez Fuentes. He was a Mexican person. A letter to God. Here someone writes a letter to God. Who is that? Lencho. So Lencho అనేటటువంటి ఒక person, he writes a letter to God. Lencho is a farmer who writes a letter to God when his crops are ruined by a hailstorm. So Lencho అనేటటువంటి person కార్న్ అనేటటువంటి పంటను వేస్తాడు. when the crop is about to harvest, ఇంకా హార్వెస్టింగ్ జరుగుతుంది అనే సమయంలో ఒక హెయిల్ స్టోన్ రావడం వల్ల తన పంట అంతా కూడా ruin అయిపోతుంది అన్నమాట. దెన్ as he does not want to die out of hunger throughout the year as his crops are ruined, he writes a letter to God with utmost faith. సో తన పంట డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ఆ ఇయర్ అంతా కూడా తను తన ఫ్యామిలీ ఆకలితో ఇబ్బంది పడకూడదు, అలాగే మళ్ళీ పంటని క్రాప్స్ మళ్ళీ పెంచాలి అంటే he needs some money. So he writes a letter to God requesting him to send 100 pesos. సో pesos అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద లాటిన్ అమెరికన్ కంట్రీస్లో యూజ్ చేసేటటువంటి కరెన్సీ అనమాట. లైక్ మనం రూపీస్ అంటాం కదా, అలాగా 100 pesos అడుగుతూ లెంచో అనేటటువంటి పర్సన్ he writes a letter to God. So he goes to the post office and he drops the letter into the mailbox. The postman happens to see the address as to God. సో పోస్ట్మ్యాన్ లెటర్స్ తీసుకుంటాడు కదా, అక్కడ తనకి టు అడ్రస్ ఏమని ఉంది అంటే గాడ్ అనే విషయం చూశాడనమాట. సో హీ ఫీల్స్ ఇట్ యాజ్ హిలేరియస్ థింగ్ అండ్ హీ గోస్ టు ద పోస్ట్ మాస్టర్ లాఫింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద సిచ్యువేషన్. సో తను పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు, సి సంబడి హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్తారనమాట. అండ్ ద పోస్ట్ మాస్టర్ హ్యాపెన్స్ టు ఓపెన్ ద లెటర్ అండ్ హీ రీడ్స్ ద లెటర్. పోస్ట్ మాస్టర్ ఆ లెటర్ ఓపెన్ చేసి చదివిన తర్వాత కూడా హీ ఆల్సో ఫీల్స్ ఇట్ హిలేరియస్. తను కూడా చాలా కామెడీగా దేవునికి ఎవరైనా లెటర్ రాస్తారా అని చెప్పేసి చాలా తమాషగా అనిపిస్తుంది వాళ్ళందరికీ. బట్ ఇమ్మీడియట్లీ ద పోస్ట్ మాస్టర్ హీ బికమ్స్ సంథింగ్ సీరియస్. చదివి నవ్వనైతే నవ్వుకున్నారు కానీ వెంటనే సీరియస్ అయిపోతారనమాట. సో తను ఏమనుకుంటారంటే, పోస్ట్ మాస్టర్ ఏమనుకుంటారంటే, హీ డస్ నాట్ వాంట్ టు షేక్ ద ఫెయిత్ ఆఫ్ ద ఫార్మర్. హీ ఈజ్ మూవ్డ్ బై ద ఫెయిత్ ఆఫ్ ద ఫార్మర్. ఆ రైతుకి ఎంత నమ్మకం ఉంది భగవంతుని పైన. సో భగవంతుడు హెల్ప్ చేస్తాడన్న నమ్మకంతో తను లెటర్ రాశాడు. సో ఆ నమ్మకం బ్రతకాలి, ఆ నమ్మకాన్ని మనం బొమ్ము చేయకూడదు, ఆ నమ్మకాన్ని he wants to support the farmer. So he thinks to write a written letter రాయాలనుకుంటాడు. బట్ గుడ్ విల్ ఉంటే, ఇంక్ ఉంటే, పేపర్ ఉంటే సరిపోదు. he needs to do something more. లెటర్ రాయడం కాదు, ఫార్మర్ అడిగినటువంటి 100 pesos-ని పంపిస్తే దట్ వుడ్ బీ ఫెయిర్, అది మంచి పని అని పోస్ట్ మాస్టర్ భావిస్తాడనమాట. సో అవుట్ ఆఫ్ హిస్ జనరాసిటీ, అవుట్ ఆఫ్ హిస్ ఏం చెప్పచ్చు, తన మంచి మనసుతో ఆయన ఏం చేస్తారంటే, హీ టేక్స్ సమ్ పార్ట్ ఆఫ్ సమ్ అమౌంట్ ఫ్రమ్ హిజ్ ఓన్ శాలరీ. తన శాలరీలో నుంచి కొంచెం అమౌంట్ తీసి, అండ్ ఆల్సో హీ ఆస్క్స్ అండ్ వీ కెన్ సే హీ రిక్వెస్ట్స్ ఎవ్రీ వన్ ఇన్ హిజ్ ఆఫీస్ టు కంట్రిబ్యూట్ సమ్ అమౌంట్ టు హెల్ప్ ద ఫార్మర్. హూ ఈస్ ద ఫార్మర్? లెంచో. సో తన శాలరీలో నుంచి కొంచెం అమౌంట్ తీసి రిమైనింగ్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళని కూడా హెల్ప్ అడుగుతాడు. లైక్ ఐ వాంట్ టు డూ దిస్, సో మీరు కూడా కొంచెం అమౌంట్ కంట్రిబ్యూట్ చెయ్యండి అని అంటే ఓకే అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ కంట్రిబ్యూట్ చేస్తారు. హౌఎవర్ ఇట్ డస్ నాట్ రీచ్ 100 pesos, బట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ 100 pesos, లైక్ 70 pesos అయితే కలెక్ట్ అవుతుంది. సో హీ పుట్స్ ఇట్ ఇన్ అన్ ఎన్వలప్ అండ్ హీ సెండ్స్ ఇట్ టు లెంచోకి పంపిస్తారనమాట. So the postman happens to take that envelope along with the money and he gives it to Lencho the following Sunday. నెక్స్ట్ సండే ఏం జరుగుతుందంటే, ఆ పోస్ట్ మ్యాన్ ఆ అమౌంట్ ఉన్నటువంటి ఎన్వలప్ని తీసుకొని లెంచోకి ఇస్తారనమాట. బట్ యు నో వాట్, లెంచో హీ డస్ నాట్ సర్ప్రైజ్ బై ద రిటర్న్ లెటర్ ఆర్ ద మనీ హీ హ్యాస్ రిసీవ్డ్.
తనకు వచ్చినటువంటి రిటర్న్ లెటర్ కానీ తను రిసీవ్ చేసుకునేటటువంటి మనీని చూసి కానీ హీ డిడ్ నాట్ సర్ప్రైజ్, అతను అస్సలు సర్ప్రైజ్ అవ్వలేదు. దట్ వాజ్ హిస్ ఫెయిత్, అది అతనికి దేవుని పైన ఉన్నటటువంటి నమ్మకం అన్నమాట. హీఈస్ వెరీ ష్యూర్ దట్ గాడ్ విల్ హెల్ప్ హిమ్, దేవుడు హెల్ప్ చేస్తాడు అని అతనికి చాలా నమ్మకం. ఇమ్మీడియట్ ఆఫ్టర్ హీ ఓపెన్స్ ద ఎన్వలప్ హిస్ ఫేస్ బికమ్స్ వెరీ యాంగ్రీ. సో ఎన్వలప్ ఓపెన్ చేసిన వెంటనే తన ఫేస్ చాలా కోపంతో మారిపోయిందనమాట. ఎందుకంటే హీ కుడ్ నాట్ రిసీవ్ 100 pesos, ఇన్స్టెడ్ హీ రిసీవ్స్ ఓన్లీ 70 pesos. సో ఇమ్మీడియట్లీ హీ గ్రాబ్స్ అనదర్ ఎన్వలప్ అండ్ హీ స్టార్ట్స్ రైటింగ్ ఏ లెటర్. ఓ గాడ్, సో నేను 100 pesos పంపించమని అడిగాను, నువ్వు 70 pesos పంపించావు. సెండ్ ద రిమైనింగ్ 30 pesos, రిమైనింగ్ అమౌంట్ నాకు పంపించు. బట్ డోంట్ సెండ్ ఇట్ త్రూ దిస్ పోస్ట్ ఆఫీస్ బికాస్ ద పీపుల్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ ఆర్ ఏ బంచ్ ఆఫ్ క్రూక్స్ అని రాస్తాడనమాట. బంచ్ ఆఫ్ క్రూక్స్ అంటే లైక్ వీ కెన్ సే డిజానెస్ట్ పీపుల్, అన్ట్రస్ట్ వర్తీ పీపుల్. వీళ్ళని నమ్మలేము, వీళ్ళు నువ్వు పంపించిన అమౌంట్ వీళ్ళు తీసుకుంటారేమో అని నాకు అనుమానంగా ఉంది. సో డోంట్ సెండ్ ఇట్ త్రూ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఒక లెటర్ రాశారనమాట, ఒక రిటర్న్ లెటర్ రాశారు. సో దిస్ ఈస్ అ లెటర్ టు గాడ్. వీ కెన్ సే ద అన్షేకబుల్ ఫెయిత్ ఆఫ్ లెంచో ఇన్ ద గాడ్. సో ఈవెన్ ఆ అడ్వర్సిటీస్లో కూడా లైక్ తన క్రాప్ హార్వెస్టింగ్కి వస్తుంది అన్న సమయంలో వర్షం రావడం, వడగళ్ళ వాన పడటం, తన క్రాప్ రుయిన్ అవ్వడం, హీ డిడ్ నాట్ లూజ్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్ ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్స్. సో తను ఆ సిచ్యువేషన్స్లో కూడా దేవుని పైన నమ్మకాన్ని వదిలిపెట్టలేడు. ఇట్స్ ఏ గుడ్ థింగ్. అండ్ ఆల్సో ఆ పోస్ట్ మ్యాన్ కానివ్వండి, పోస్ట్ మాస్టర్ కానివ్వండి, అవుట్ ఆఫ్ దేర్ జెనరాసిటీ దే వాంటెడ్ టు హెల్ప్ దిస్ లెంచో. సో వాళ్ళు ఆ దయాగుణంతో దేవుని పైన నమ్మకం సడలకూడదు అని హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇతనికి ఆ 100 pesos లైక్ 70 pesos కలెక్ట్ చేసి పంపించడం, ఇట్స్ రియల్లీ అన్ అప్రిషియబుల్ థింగ్. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే లెంచో హీ మిస్అండర్స్టూడ్ ద పోస్ట్ ఆఫీస్ పీపుల్ యాజ్ క్రూక్స్. సో వాళ్ళు హెల్ప్ చేసినా కూడా సో తను ఎలా ఫీల్ అయ్యాడు, వాళ్ళని క్రూక్స్గా ఫీల్ అయ్యి సో రిమైనింగ్ అమౌంట్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించద్దు అని దేవునికి ఇంకొక లెటర్ రాశారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ a letter to God. This is the summary of a letter to God. Word to word explanation next నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. And if you feel the video is helpful, please do subscribe to the channel and also share it with your friends and the needy people. Okay, so thank you for watching. Let's catch you in the next video.